ఏమిటే ఆ పాటలు ఒక నిజం ఆపవే. అబ్బా ఎందుకు అమ్మా, మా ఫ్రెండ్ ఒక నెంబర్ చెప్పింది, ఏదో ఫోన్లో ప్రోగ్రాం పెట్టారంట, ఇంతకు పాటలు వింటూ వెతుకుతున్నా. ముందు పాట ఆపవే. అబ్బబ్బబ్బా ఏమిటో చెప్పవే బామ్మ. నువ్వు చేస్తున్నది ఏమిటే బామ్మ? ఈ మధ్యలో ఫోన్లో కూడా వంటల కార్యక్రమం కొత్తగా పెట్టారంట తెలుసా? అదేలాగే వాళ్ళు ఏదో కొత్తగా ఒక నెంబరు అలర్ట్ చేశారంట, అది నొక్కితే సరాసరి వంటల కార్యక్రమానికి వెళ్ళిపోతామంట. చూద్దామా? నేను వద్దంటే నువ్వు ఊరుకుంటావటే, ఇంతకీ ఆ నెంబర్ అంటే. చూసావా పైకి అలా అంటాయే కానీ నీకు మడుకు మనసంతా వంటల మీదే ఉంది. సరేలేవే చెప్పవే. ఇదిగో అదే నెంబర్ వెతుకుతున్నా, ఇది దొరికేయింది. నన్ను అంటావు కానీ నీకు మడుకు అంజైతీగా లేదటే. ఇదిగో నెంబరు, చెప్పవా నెంబరు? నేనే నొక్కుతానే, పెద్దదాన్ని కదా. అలాగేనే బామ్మ, నీకే మొదటి ప్రిఫరెన్స్. సరే నెంబరు నొక్కు. 0000000000. నొక్కానే, ఏదో వస్తోంది. దీని సరిగ్గా దాని ప్రకారమే చూడు. అలాగే నమస్కారం, స్వాగతం, తెలుగు కొరకు 1 నొక్కండి. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ 2, హిందీ के लिए 3 दबाएं, ఫర్ అదర్ లాంగ్వేజ్ ప్రెస్ 4. తెలుగు కావాలి, 1 నొక్కేస్తున్నా. నొక్కవే బామ్మ. తెలుగును ఎన్నుకున్నందుకు సంతోషం. ఇప్పుడు వంట చెయ్యడం కొరకు 1 నొక్కండి, వినడం కొరకు 2 నొక్కండి, మెయిన్ మెన్యూ కొరకు స్టార్ నొక్కండి. 1 నొక్కుతా. నమస్కారం, వంట చేయడం కొరకు నొక్కినందుకు సంతోషం. ఇప్పుడు స్వీట్ కొరకు 1 నొక్కండి, హాట్ కొరకు 2 నొక్కండి. నాకు స్వీటే కావాలి. 1 నొక్కుతానే, నాకేమీ షుగరు పాడు లేదు. 80 ఏళ్ళు వచ్చినా చూసావా ఎట్లా ఆరోగ్యంగా ఉన్నాను. పంచదారతో చేసిన స్వీట్లు బ్రహ్మాండంగా తింటానే. నేను స్వీటే కావాలి, స్వీటే నొక్కుతా. నొక్కవే బామ్మ. స్వీట్స్లోకి ఆహ్వానం. ఇప్పుడు పంచదారతో చేయడానికి 1 నొక్కండి, బెల్లంతో చేయడానికి 2 నొక్కండి, తేనెతో చేయడానికి 3 నొక్కండి, ఖర్జూరంతో చేయడానికి 4 నొక్కండి. ఆగు, ఏమిటే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతోంది? నాకు పంచదార చాలే, శుభ్రంగా హాయిగా తింటాను. 1 నొక్కుతున్నా. పంచదారను ఎన్నుకున్నందుకు సంతోషం. ఇప్పుడు పంచదార పొడితో చేయడానికి 1 నొక్కండి, పంచదార పాకంతో అయితే 2 నొక్కండి, చిన్న పలుకుల పంచదార అయితే 3 నొక్కండి, పెద్ద పలుకుల పంచదార అయితే 4 నొక్కండి. ఆగవే, 1 నొక్కేస్తున్నాను బాబు. ఏమిటో చెప్పుకెళ్ళిపోతోంది. అయినా అన్నీ ఒకటే కదే. పంచదార అయితే దానిలో నీళ్లు పోస్తే పాకం అవుతుంది, చిన్న పలుకులు అయితే పెద్ద పలుకులు అయితే ఏమోనే అమ్మ, వాటిల్లో కూడా తేడాలు ఉన్నాయో ఏమో. నొక్కేది నొక్కు, లేకపోతే మళ్ళీ మెయిన్ మెనూకు వెళ్ళిపోతుంది. అమ్మో వద్దు. పంచదార పొడిని ఎన్నుకున్నందుకు సంతోషం. ఇప్పుడు కాయగూరలతో చేయడానికి 1 నొక్కండి, పళ్ళతో అయితే 2 నొక్కండి, ఆకుకూరలతో అయితే 3 నొక్కండి, రవ్వలతో అయితే 4 నొక్కండి, పిండితో తయారు చేసేదానికి 5 నొక్కండి. నాకు రవ్వ కావాలి, ఇంకా ఏమీ చెయ్యని. ఏమిటో కాయగూరలంట, అవంట ఇవంట, వాటితో కూడా స్వీట్స్ చేస్తారటే వింట. కాకపోతే రవ్వను ఎన్నుకున్నందుకు సంతోషం. ఇప్పుడు బొంబాయి రవ్వతో స్వీట్ చేయడానికి 1 నొక్కండి, గోధుమ రవ్వతో అయితే 2 నొక్కండి, సగ్గు బియ్యపు రవ్వ అయితే 3 నొక్కండి, బియ్యపు రవ్వతో అయితే 4 నొక్కండి, పెసర రవ్వతో అయితే 5 నొక్కండి. ఏమిటే చెప్పు తెలిపోతోంది. అది ముందర ఏం చెప్పిందో నేను మరిచిపోయాను. ఏమి చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి బామ్మ, లేకపోతే మెయిన్ మెనూకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇవన్నీ వరుస పెట్టు నొక్కోకుంటూ రావాలి.
అమ్మో వద్దులే, ఏదో ఒకటి, అన్నీ మర్చిపోయా, ఒకటి నొక్కేస్తే సరిపోతుంది. ఏది అమ్మయ్యా, ఏదో ఒకటి. బొంబాయి రవ్వను ఎన్నుకున్నందుకు సంతోషం. ఇప్పుడు నెయ్యితో చేయాలంటే 1 నొక్కండి, నూనెతో అయితే 2 నొక్కండి, డాల్డా అయితే 3 నొక్కండి, పప్పు నూనె అయితే 4 నొక్కండి, ఆలివ్ ఆయిల్ అయితే 5 నొక్కండి, బాదం నూనె అయితే 6 నొక్కండి, ఆవు నూనె అయితే 7 నొక్కండి. ఏమిటే ఈ గోలంతా? ఎవడైనా బుద్ధున్నవాడు ఆవు నూనెతో పిండి వంటలు చేస్తాడటే. చిచి రవ్వలు ఇలాంటివన్నీ. అయ్యో ఇదేం వంటలే. ఫోను అంటే ఏదో కొత్త రకం వెరైటీలు చెప్తాడనుకున్నా. అయ్యో ఏం టేస్ట్లన్నీ మారిపోయాయి, కొత్త రకాల వంటలు ఏమిటే తల్లి. అయ్యో ఎన్ని రకాల నూనెలేమిటే, ఏ నూనె ఇంతకీ? ఈ లిస్ట్ అంతా చెప్పుకొస్తే ఎదురులో కథ కూడా మర్చిపోయానే. బామ్మ నువ్వు అలా చెప్తే నేను కూడా ఉన్నది మర్చిపోయాను. ఇప్పుడు ఏది నొక్కాలే? మనం ఆలోచన చేస్తే అది కాస్త మెయిన్ మనం ఇక్కడ కూర్చుంటుంది. మళ్ళీ మొదటి నుంచి నొక్కుంటూ రావాలే. బామ్మ ఎంత పని చేస్తావే, నేను కూడా మర్చిపోయాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామే? ఇంత పెద్ద లిస్ట్ చెప్పేసరికి దేనికో నెంబరు మర్చిపోయానే. అయ్యో అలవాటుగా నొక్కుతున్నానుగా, ఒకటే నొక్కుతాను. నీ ఇష్టమే బామ్మ, లేకపోతే మళ్ళీ అన్ని నొక్కుంటూ రావాలి. సరేలే, నెయ్యిని సెలెక్ట్ చేసుకున్నందుకు సంతోషం. ఇప్పుడు ఆవు నెయ్యి అయితే 1 నొక్కండి, గేదె నెయ్యి అయితే 2 నొక్కండి, మెయిన్ మెనూ కొరకు స్టార్ నొక్కండి. ఒకటే నొక్కుతాను, అన్నీ ఒకటి వెళుతున్నాయి. ఆవు నెయ్యిని ఎన్నుకున్నందుకు సంతోషం. సాధారణంగా ఆవు నెయ్యిని దేవుని ప్రసాదాల కొరకు వాడతారు. కాబట్టి మీరు ఏ దేవుడికి ప్రసాదం చేయదలుచుకున్నారో దాని విధానం తెలుపబడుతుంది. వెంకటేశ్వర ప్రసాదం కొరకు అయితే 1 నొక్కండి, సత్యనారాయణ స్వామి వారికి అయితే 2 నొక్కండి, శివుడి గారికి అయితే 3 నొక్కండి. ఈసారి ఏమిటే 2 నొక్కనా? ఏదో ఒకటి నొక్కవేవా అన్న. ఏదో ఒకటి. సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఎన్నుకున్నందుకు సంతోషం. ఇప్పుడు ఆలయంలో చేయడానికైతే 1 నొక్కండి, ఇంట్లో అయితే 2 నొక్కండి, పక్కింటి వారికి చేయడానికి 3 నొక్కండి, ఆరుబయట అయితే 4 నొక్కండి, మిద్దె మీద అయితే 5 నొక్కండి. ఏమిటే ఈ గోళ? మిద్దె మీద అయితే ఓ రకంగాను, పక్కింట్లో మరో రకంగాను, గుళ్ళో అయితే ఓ రకంగాను, ఇంట్లో అయితే ఓ రకంగాను. ఏమన్నా తేడాలుంటాయితే? ఏమోనే, టేస్ట్లో తేడాలు ఏమన్నా పెడతాడేమో. ఇదేమిటే తలకాయ ఏడ్చినట్టుంది. ఇవేం వంటకాలే తల్లి, అన్నీ ఒకే రకంగా ఉండాలి. కానీ మిద్దె మీద అయితే ఒకటేమిటి, ఆరు అయితే ఇంకోటేమిటి, పక్కింటి వాళ్ళకి ఇంకోటేమిటి, ఏదన్నా వేరే కలపమని చెబుతాడా ఏమిటే? నాకేం తెలుసు, ఇదే ఫస్ట్ టైము. ఏం నొక్కాలే? ఏమిటో లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు నొక్కకపోతే మళ్ళీ మొదటి నుంచి నొక్కు రావాలి. అవ్వ నువ్వు ఓకే అలా చెప్పి నన్ను బెదిరించగా భయపెట్టేస్తున్నావు. నువ్వు ఇలా మాట్లాడి నేను విన్నది కూడా మర్చిపోతున్నాను. ఏమి నొక్కాలే? ఏదో ఒకటి నొక్కవే బామ్మ. నా వేలు పిసుకుపోయిందే, పని చేయడం లేదు. సర్లే ఏదో ఒకటి నొక్కుతాను. అబ్బబ్బబ్బబ్బా, అవును ఇంతకీ చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్న శబ్దం అవుతుంది, ఒకసారి చూసిరావే. అలాగే ఉండు. తలుపు తీసిన మనవరాలు ఎదురుకుండా వాళ్ళ డాడీ నిలబడున్నారు. పొద్దునగా తలుపు కొట్టడం మొదలెట్టాను. రాత్రికా తలుపు తీసేది? తోసొచ్చి పడిపోయేలా ఉన్నా నేను, కొట్టి లేకపోతే తలుపు విరిగి పడిపోయేది. ఏం చేస్తున్నారు అసలు? బిన్నట్టు లోపల కూర్చునే కోపంగా అన్నాడు. అప్పుడే రాత్రి అయిందా? ఆకాశంలో చందమామను చూస్తూ ఉంది.